హాయ్. చూసే వాళ్ళందరూ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న 'దేవర' మూవీపై మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ మన ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా అనిపించింది? అవి 2 క్యారెక్టర్లు. 2 క్యారెక్టర్లు కూడా చెత్తకొట్టేశారు. పెద్ద క్యారెక్టర్ ఇంకా చెత్తకొట్టేశారు. ఆ సైఫ్ అలీ ఖాన్ ఆయన కూడా చాలా బాగా పనిచేశారు. ఎన్టీఆర్ గురించి చెప్పడాల్సిన మనం చెప్పాల్సినంత సీన్ ఏం లేదు. ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. ఇంకా ప్రూవ్డ్ ఆర్టిస్ట్ గురించి మనం చెప్పాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న అందులో డబుల్ యాక్షనా? డబుల్ అంటే ఎలా అనిపించింది? అంటే మీకు ఏ క్యారెక్టర్ ఎక్కువ సూపర్గా అనిపించింది? పెద్ద ఆయన క్యారెక్టర్ బాగుంది. పెద్ద ఆయన క్యారెక్టర్ ఆ లుక్ చూడగానే ఎలా అనిపించింది? మరి రాయల్టీగా అనిపిస్తుంది. రాయల్టీ అనిపించిందా? అంటే మీరు చేసినప్పుడు ఏ ఏరియాలో చేశారన్న మామూలుగా షూటింగ్? మేము శంషాబాద్ చేసాం. శంషాబాద్ సముద్రం సెట్ వేసాం. అందులో చేసాం. అంటే సముద్రం సెట్ డైరెక్ట్ సెట్ అది చేసాం. తర్వాత మన అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా చేసాం. అక్కడ కూడా సెట్ వేశారు. అక్కడ కూడా ఎన్టీఆర్ ఇంటి పక్కన అంటే ఇల్లు సెట్ మాట అది. అక్కడ కూడా చేసాం. అంటే డైరెక్ట్ ఎన్టీఆర్ అన్నని చూసారా? మరి అప్పుడు ఎలా అనిపించింది మీకు? దేవుని చూసినట్టు అనిపించింది. దేవుని చూసినట్టు అనిపించిందా? డైరెక్ట్ ఎన్టీఆర్ అంటే దేవుడేనా? నాకైతే. మీకైతే అంటే ఎందుకన్నా మరి మీకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం? మరి ఏమో నాకు ఫస్ట్ నుంచి కష్టపడొచ్చాడు కదా. అంటే ఫస్ట్ నుంచి అంటే ఏ సినిమా నుంచి ఎక్కువ ఇష్టం? ఎక్కువ నేను స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఫాలో అవ్వరు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి. అంతకుముందు ఒక నీ కోసం అనే ఒక సినిమా వచ్చింది, ఐడియా ఉందా? అది ఫ్లాప్ అయింది కదా. స్టూడెంట్ నెంబర్ 1 రాజమౌళి గారు కదా. అక్కడి నుంచి ఇష్టం. నీ కోసం అన్నది నేను చూడలేదా? అంటే తర్వాత చూస్తే నేను స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇంత యాక్టర్ ఇంత వయసులో అప్పటికి 19కి 18 అంత ఉంటుంది అంతే. ఆయనకి అప్పటి నుంచే ప్రూవ్డ్ ఆర్టిస్ట్. చిరంజీవి గారికి పోటీ ఇచ్చే అంత ఆర్టిస్ట్ అంటే మామూలు విషయం కాదు కదా. అంటే ఎన్టీఆర్ అన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చాలామంది అంటారు కదా. అంటే యాజ్ ఎ ఫ్యాన్గా మీకు ఎలా అనిపిస్తుంది? సింగిల్ టేక్ ఆయన దగ్గర నుంచి చూసుకున్నారని చెప్పి సింగిల్ టేకే ఎక్కువ ఉండరు. చెప్పాలి చేయాలి చేసుకుని వచ్చాను. అంటే మీరు చూసినప్పుడు కూడా సింగిల్ టేకే. ఇంకో టేక్ తీసుకోవడం ఏమి ఉండదు. ఎంత డైలాగ్ అయినా సరే పట్టణం. అంటే ఇప్పుడు మీకు ఎన్టీఆర్ అన్న మూవీస్లో ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? స్టూడెంట్ నెంబర్ 1 కాకుండా అండ్ ఎందుకు? సింహాద్రి ఇష్టం. ఎందుకన్నా మరి ఆ సినిమా? అది హైలైట్ ఆయన తీసుకెళ్ళిపోయింది కదా పైకి, అంత అప్పర్ స్థాయికి తీసుకెళ్ళిపోయింది. అందుకని ఇష్టం. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నలో మీకు ఎక్కువ ఏది ఇష్టం? యాక్టింగా, డ్యాన్సా, ఫైటింగా, ఏదంటే ఎక్కువ ఇష్టం? ఎక్కువ ఇష్టం అలా చెప్తాము. అన్నీ బాగానే చేస్తాడు ఆయన. అన్ని మూడు బాగానే చేస్తాడు. ఇంకా దానికి ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తాం? ఫైట్ అంటే ఫైట్ అంటే ఉంటుంది. ఫైట్ కూడా సింగిల్ టేకే చేస్తాడు ఆయన. డూబుల్ చేసినా అది చేసినా కుదరదు. సింగిల్ టేక్లో చేసుకుని వెళ్ళిపోతారు ఆయన. డ్యాన్స్ అంటే ఇంక చెప్పక్కర్లేదు, మనం చెప్పేదండి ఆయన కోసం. అంటే ఫస్ట్ టైం మీరు ఎన్టీఆర్ అన్నని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీరు అదే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అంటున్నారు కదా. గాడ్ అని చెప్పే కదా. దేవుని చూసినట్టు అనిపిస్తుంది. నేను ఎంత దగ్గరగా ఉన్నానా అనిపిస్తుంది. నేను యాక్చువల్లీ జూనియర్కి వెళ్ళా కానీ నాకు అంత దగ్గరగా నేను చూడగలను అనుకునే స్థాయి కానీ దగ్గర నుంచి పక్కనే పనిచేసే అంత వచ్చిందని నాకు హ్యాపీ కదా. ఎందుకన్నా మరి దేవుడితో పోల్స్తున్నారు మరి ఎన్టీఆర్ని? ఆయన తెలియకుండా కూడా చాలా సేవ చేస్తాడు కదా. అదే మిగతా వాళ్ళకి తెలుసు, మీడియాకి తెలియదు కదా. మిగతా వాళ్ళు బయట వాళ్ళు తెలుసు. ఎవరికైనా హెల్ప్ కావాలన్నా ఏం కావాలన్నా చేస్తారు. ఎంత సీరియస్గా ఉంటారో అంత హెల్పింగ్ నేచర్ ఉంటుంది. 'దేవర' మూవీ గురించి 1 వర్డ్లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? బ్లాక్ బస్టర్.